కారంపూడి శివారులో దారుణ హత్యకు గురైన చిలకలూరిపేటకు చెందిన యువతి షేక్ హసీనా కుటుంబాన్ని ఎమ్మెల్యే టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ప్రేమ పేరుతో హసీనాను వేధించి చివరకు కత్తితో పొడిచి హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనపై ప్రత్తిపాటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంచి ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచిన హసీనాను బాలసైదులు ప్రేమ పేరుతో మోసగించి హత్య చేశాడని ఆయన అన్నారు. పెళ్లి చేసుకుంటానని తనను వదిలేయాలని హసీనా ప్రాధేయపడిన నిందితుడు కనికరించలేదని తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడికి చట్టపరమైన కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. నిందితుడికి ఉరి శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హసీనా తల్లిదండ్రులు ఈ నెల 5వ తేదీన తమ కుమార్తె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయగా 7వ తేదీన నిందితుడు బాలసైదుల్ని హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోన్లు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేసిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నారని ప్రత్తిపాటి అభినందించారు. బాలసైదులు ఒక్కడే ఈ నేరానికి పాల్పడ్డా, అతనికి ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. హసీనా వద్ద ఉన్న 8 సవర్ల బంగారం కూడా నిందితుడు కాజేశాడని తల్లిదండ్రులు చెప్తున్నారని పేర్కొన్నారు. పంచర్ల షాపు, ఆ అమ్మాయి టిఫిన్ బండి పెట్టుకొని 2 పిల్లల్ని చదివించుకొని పెద్ద పిల్ల హసీనాని ఉద్యోగంలో కూడా చేర్చి 40,000 రూపాయలు ప్రతి నెల సంపాదించేటువంటి స్థాయికి ఆ పిల్లల్ని పెంచడం జరిగింది. దానికి బాలసైదులని కారంపూడి మండలం అబ్బాయి ఆ ప్రాంతానికి 4 సంవత్సరాలుగా ఈ అమ్మాయిని బాలసైదులు అనే అతను ప్రేమ పేరుతోటి మోసం చేస్తూ ఉన్నాడు. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి 4 సంవత్సరాలుగా ఈ అమ్మాయిని మభ్యపెట్టడం జరిగింది. 2 నెలలుగా ఈ అమ్మాయి నిరాకరించడంతో 4వ తేదీ మధ్యాహ్నం పరీక్షలని చెప్పి ఇంటి దగ్గర ఆ అమ్మాయిని ఏదో ఒక విధంగా మభ్యపెట్టి తీసుకెళ్లే ప్రయత్నం చేసి తీసుకెళ్ళాడు. ఇంటి దగ్గరేమో పరీక్షలకని చెప్పి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత చిన్నమ్మాయి ఏమో నర్సరావుపేటలో దిగిపోయింది, అంతే కదా. చిన్నమ్మాయి కూడా కాలేజీలో చదువుతుంటే నర్సరావుపేటలో ఆ అమ్మాయి దిగిపోవటం, ఈ అమ్మాయిని మళ్ళా కంటిన్యూటీగా ఆ బాలసైదులు అనేటువంటి అతను 4వ తేదీ మధ్యాహ్నం తీసుకెళ్ళి ఆ నైట్ వీళ్ళకి రాకపోయేటప్పటికి 5వ తేదీ వీరు కంప్లైంట్ ఇచ్చారు. మస్తాన్ కానీ మస్తాన్ దమ్ వైఫ్ వారి సతీమణి 5వ తేదీ కంప్లైంట్ రిజిస్టర్ చేసినాక వాడిని వెరిఫై చేస్తే వాడు డిఫరెంట్ ప్లేసెస్లో హైదరాబాద్లోనే డిఫరెంట్ ప్లేసెస్లో ఉండటం 7వ తేదీ తీసుకురావడం జరిగిందండి. ట్రాప్ చేసి పోలీసులు 1 రోజు గ్యాప్లో పట్టుకొచ్చి వాడిని అరెస్ట్ చేయటం జరిగింది. అరెస్ట్ కూడా బిఫోరే ఈ బాడీ ఎక్కడుంది, ఈ అమ్మాయిని ఏం చేసావని హసీనాని అడిగితే వాడు కారంపూడికి 2 కిలోమీటర్ల దూరంలో అడవిలో కత్తితో పొడిచి చంపి ఆ అమ్మాయి చంపబోయేటప్పుడు కూడా నేను పెళ్లి చేసుకుంటాను, చంపొద్దని కూడా మాట్లాడినటువంటి వీడియో కూడా ఉంది. అయినా కూడా వాడు క్రూరత్వంగా ఒక శాడిజంగా కత్తితో పొడిచి తర్వాత పెట్రోల్ పోసి ఆ హసీనా యొక్క బాడీని కాల్చడం జరిగింది, తగలబెట్టడం జరిగింది. అట్లాంటిది 3 కోట్లు కత్తి పోట్లు పొడిచి మళ్ళీ పెట్రోల్ పోసి తగలబెట్టాలంటే దానికన్నా దారుణం ఇంకేం ఉండదు సార్. ఆ కష్టం ఏందో చనిపోయినా నా కూతురికి తెలిసింది. అమ్మాయి అసలు ఇంట్లోంచి బయటికి కూడా రాకుండా అమ్మాయిని మేము అట్లా పెంచుకుంటే ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చాడు సార్. మేము ఎక్కడ పోతామో, ఎక్కడ పంచలు వేసుకొని, ఎక్కడ టిఫిన్ అమ్ముకొని సాయంత్రం వచ్చేస్తాం సార్. అట్లాంటిది మాకు వీడియో దాకా లాక్కొని వచ్చాడు సార్, మా పిల్లలు దూరం తీసి. మేము ఎవరో ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా తెలియదు సార్. అట్లాంటిది నడి రోడ్డు నుంచో పెట్టాడు, మా పిల్లనేమో దూరం చేశాడు సార్. వాడికి గదినే వాడికి ఉరి శిక్ష కంపల్సరీ వేస్తారు. వాడికి ఏ శిక్ష వేసినా తక్కువే ఇంకా వాడికి, ఎందుకంటే వాడు అంత దారుణంగా చంపాడు. వీడియోలో చూసే ఉంటారు మీరు. పిల్ల ఫస్ట్ ముఖం ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుందో చూస్తే అర్థమైంది. ఫోటోలు చూసే ఉంటారు మీరు. పిల్ల చిన్న పిల్ల, 23 సంవత్సరాలు పెంచాం అమ్మాయిని, ఆడ బయటికి పోకుండా పెంచాం. లాస్ట్కి ఏమో ఈ కత్తి పట్టించాడు సార్.